పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు సార్. ఒక 2-3 రోజులు అయింది. మళ్ళీ కొత్త సస్పెన్స్. పిఠాపురం నుంచి పోటీ చేయబోతూ ఉన్నాను, కాకినాడ ఎంపీ పదవికి ఎంపీ అభ్యర్థిగా టీ.టైం ఉదయ్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే మోదీ అమిత్ షాలు లోక్సభకు పోటీ చేయాలని అడిగితే మేము సీట్లు మార్చుకుంటాం అంటే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయ్ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి. సో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవడం ఏంటి? రెండు మిత్రపక్షాలు కదా. గతంలో కూడా జనసేన నేత అయిన పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. సో అంటే సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చారు కనుక సినిమాలో ఎలాగైతే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాతలు ఉంటారో బహుశా పార్టీల్లో కూడా అలా తయారవుతున్నాయా అనే ప్రశ్న వస్తుంది. అంటే జనసేనకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం ఏమైనా భారతీయ జనతా పార్టీయా? ఇప్పటికే వైసీపీ వాళ్ళు నిర్మాత చంద్రబాబు నాయుడుని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుందంటే అఫ్కోర్స్ బీజేపీ నేతల ఆదేశం అన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడారనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. బీజేపీని ఏమీ అన్నారు, దేనికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటారు. బీజేపీని అనే సాహసము, ధైర్యము చేయరు. అందువల్ల ఈ మాటకు రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అని ఉంటే, చంద్రబాబు నాయుడు కోరితే అని ఉన్నా ఇప్పటికీ అసలు మామూలుగా ఉండేది. బీభత్సంగా జగన్ మీడియాలో పతాక శీర్షికలే చూడండి దత్తపుత్రుడు పవర్ అని. కానీ మోడీ ఆదేశిస్తే, అమిత్ షా ఆదేశిస్తే అంటే మరి వైసీపీ అడగాలి కదా, వాళ్ళెవరై మిమ్మల్ని ఆదేశించడానికి. ఇప్పుడు మిత్రపక్షాల్లో కలిసి పోటీ చేస్తారు, టికెట్ సీట్లు డిసైడ్ అవుతాయి, ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టో ఉంటాయి, కానీ ఉమ్మడి అభ్యర్థులు కూడా ఉంటారు. కానీ ఎవరి అభ్యర్థులను వారే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయాలా, కృష్ణా జిల్లాలో పోటీ చేయాలా అని మోడీ, అమిత్ షాలు ఆదేశించారు కదా. అలాగే పురంధేశ్వరి రాజమండ్రిలో పోటీ చేయాలా, రాజంపేటలో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు కదా. ఒక్కసారి సీట్లను కేటాయిస్తే మిత్రపక్షాలు సలహాలు ఇవ్వచ్చు, సహకారం ఇవ్వచ్చు, కానీ ఆదేశాలు ఉండవు. ప్రత్యేకించి స్థానిక బీజేపీ నేతలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూర్చున్న చోట ఇంకా మీరు ఈ సీట్లు కాదు, ఈ సీట్లో పోటీ చేస్తే బాగుంటుంది అని మేజర్ పార్టీ అనే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ, రేపు బీజేపీనైనా జనసేనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది. ఎందుకంటే 144 సీట్లు పోటీ చేసేది తెలుగుదేశం కదా. అల్టిమేట్గా ప్రధాన పార్టీ టీడీపీ కనుక బీజేపీ అభ్యర్థులను పెట్టినా, జనసేన అభ్యర్థులను పెట్టినా ఆ భారం టీడీపీ పైన పడుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఏమైనా సలహా ఇచ్చినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా గెలవాలి కదా మన కూటమి తరఫున. మీరు మీ పార్టీ యాంగిల్లో ఆలోచించి పలానా వాళ్ళు అభ్యర్థి అంటున్నారు కాదు, ఇంకో ఈ అభ్యర్థి పెడితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అనేటువంటి మాట ప్రధాన పార్టీ చెప్పచ్చు. ఇక్కడ ఈ కూటమిలో బీజేపీ లోయెస్ట్ సీట్లకు పోటీ చేస్తున్న పార్టీ. 144 టీడీపీ, 21 సీట్లు పవన్ కళ్యాణ్, 10 సీట్లు మీకు బీజేపీ పోటీ చేస్తుంది. అంటే పతంగిని తోక శాసిస్తుందా, తోక పతంగిని శాసిస్తుందా? ఇప్పుడు ఈ 3 పార్టీలు అనే కూటమి, ఎన్డీఏ కూటమిలో లోయెస్ట్ లింక్ ఏంటి, టేల్ ఏంటి? బీజేపీ. సో టేల్ ఈజ్ డిసైడింగ్ అంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలి. ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న నాయకుడు, జనాదరణ కలిగిన నేత, రిమోట్ కంట్రోల్ రాగా ఢిల్లీలో ఉండి మోడీ, అమిత్ షాలు నువ్వు పో ఎంపీ ఎమ్మెల్యే చేయి, పిఠాపురం చేయి, కాదు భీమవరం చేయి, గాజువాక చెయ్యకు, నువ్వు కాకినాడ చేయి, అనకాపల్లి ఇవేవి ఊకో, నువ్వు ఎమ్మెల్సీ చేయి, రాజ్యసభకు చేయి. వాళ్ళెవరండి? జనసేనకంటూ సొంత అస్తిత్వం ఉండాలి కదా. సో జనసేనకంటూ సొంత అస్తిత్వము, సొంత నిర్ణయాలు ఉండాలి. జనసేన బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ కాదు కదా. మిత్రపక్షాలు సహకారం ఉంటుంది, కానీ ఆదేశాలు ఉండవు. ఇక్కడ నిర్ణయాలు జనసేన తీసుకోగలగాలి. లేదు కేంద్రంలో పనిచేయమని ఆహ్వానిస్తే ఆలోచిస్తాను అనే చర్చ ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు. అయితే ఎందుకు బహుశా మరి పవన్ కళ్యాణ్ ఈ మాట అని ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ బహుశా ఎంపీకి పోటీ చేయాలని అనుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ ఎంపీకి పోతే జనసేన నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఆయనకు మద్దతు ఇచ్చే సామాజిక వర్గాల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీరు రాష్ట్రంలో ఉండి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, 2 కులాల మధ్య ఉన్న రాజకీయాన్ని ఛేదించి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపుతామని నీపైన ఆశ పెడితే, నువ్వు రాష్ట్రం వదిలేసి కేంద్రంలో క్యాబినెట్లోకి ఉంటే ఏమిటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. చిరంజీవి అనుభవం కూడా ఉంది. ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి వెళ్ళి కేంద్రంలో మంత్రి అయ్యాడు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తానని చర్చ వచ్చినప్పుడే ఇలాంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నమయ్యాయి, విమర్శలు కూడా వచ్చాయి. బహుశా ఆ విమర్శను తట్టుకోవడానికి నాదేం లేదయ్యా, మోడీ అమిత్ షా రమ్మన్నారు, నేను ఏం చేయాలి అని. తర్వాత పదే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసుకునేది ఏంటంటే, నా స్థాయికి ఈ రాష్ట్ర బీజేపీ నేతలు కాదు, సోమ్ వీర్రాజో, పురంధేశ్వరో, సత్యకుమారో, వీళ్ళు కాదు, రఘురామో, రాష్ట్ర బీజేపీ నేతలు కృష్ణవర్ధన్ రెడ్డో, వీళ్ళు కాదు నా స్థాయి. నా స్థాయి మోడీ, అమిత్ షా. అందువల్ల మొదటి నుంచి కూడా మీరు గమనించండి, ఈవెన్ టీడీపీని కలుపుకోకముందు కూడా అసలు జాతీయ నాయకత్వం నాకు క్లోజ్. నేను జాతీయ నాయకత్వంతోనే మాట్లాడతా. అసలు రాష్ట్ర నాయకులతో కలిసి సమన్వయం కొరకు పవన్ కళ్యాణ్ చర్చించిన ఒక్క ఉదాహరణ కూడా లేదు మీకు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతల కోపం ఉంది. ఏమనంటే మాకు మోడీ అమిత్ షా తెలుసు అంటాడు అని. నాకు ఇప్పుడు మనకు ఎవరైనా కలిసారనుకోండి, మీ సీఈఓ నాకు తెలుసయ్యా అని మిమ్మల్ని అడుగుతారనుకోండి. నన్ను అడుగుతుంటారు, మీ వైస్ ఛాన్సలర్ మాకు బాగా క్లోజ్, అయితే ఏందన్నా, నేను ప్రొఫెసర్గా ఉండేటప్పుడు అప్పుడే అంటాడు, అయితే ఏందా మేమే కెరియం, నీకేంది అన్నా అలా మాట్లాడండి. ఇది ఒక అలవాటు జనానికి. మీ ఎమ్మెల్యే మాకు బాగా క్లోజు, మీ ఎంపీ మాకు బాగా క్లోజు, అసలు నీ స్థాయి ఏంటి అనేది వాడు క్లోజ్ వీడు క్లోజ్ ఏందే, మనము టాప్లో ఉండాలి. నాకు టాప్గా ఉన్నోళ్ళు తెలుసు అనుకోవడం గౌరవం ఇవ్వదు. నాకు ముఖ్యమంత్రి తెలుసు, నాకు ప్రధానమంత్రి తెలుసు, నాకు అమెరికా అధ్యక్షుడు తెలిసిన లాభం లేదు, నువ్వేంటి, వాట్ ఆర్ యూ. సో అల్టిమేట్గా వాట్ ఆర్ యూ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా నాకు మోడీ అమిత్ షా తెలుసు అంటే రాష్ట్ర బీజేపీ నేతలు లైట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, పురంధేశ్వర్ కోరితే అంటలేడు, మోడీ అమిత్ షా ఆదేశిస్తే, అంటే తన స్థాయి చంద్రబాబు నాయుడు కూడా కాదు, మోడీ అమిత్ షా స్థాయి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కానీ ఇలాంటివి రాజకీయాలు ఉపయోగపడవు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టేది, బలాన్ని పెంచేది మోడీ కాదు, అమిత్ షా కాదు, అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గనక పలుకబడి ఉంటే మోడీ అమిత్ షా అనేది బైడెన్ ట్రంప్లు కూడా గౌరవిస్తారు. అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో బలం ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారు. అందువల్ల ప్రజా జీవితం, నేను అనేది రాజకీయాలే కాదు, పబ్లిక్ లైఫ్ అంటున్నా. ఒక జర్నలిస్టులుగా మనలాంటి వాళ్ళైనా, ఒక పొలిటికల్ లీడర్ అయినా, ఎవరైనా, ఒక ప్రభుత్వ అధికారైనా, ఒక కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, చాలా వండర్ఫుల్గా ప్రజల మేలు పొందాడు అనుకోండి, ఏ రాజకీయ నాయకుడికి తలవంచాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వచ్చినా కూడా నిలబడి మాట్లాడచ్చు. ఎస్ఆర్ శంకరన్ గురించి చెప్తారు, ఆయనకు ఒక రోజు ముఖ్యమంత్రితో వివాదం వస్తే వెంటనే ఈ రాష్ట్ర కారణం తెలిపి త్రిపుర వెళ్ళిపోయాడు. దానివల్ల అలాంటి హై ఇంటగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ మనం చూసాం. అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా, పబ్లిక్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాలిటిక్స్ కాదు, ఎవరైనా వెన్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ వర్క్, వెన్ యు ఆర్ పాపులర్ ఎమంగ్ యువర్ సర్కిల్స్, నువ్వు ఎవరి ఆదేశాల కొరకు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. సో అందువల్ల మీకు ఇది ప్రపంచంలో మన అనేక అనుభవాలు మనకు చెప్తున్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ పలుకుబడి పెంచేది మోడీ అమిత్ షా కాదు. పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం ఇవ్వాల్సింది బీజేపీ కాదు. పదే మోడీ అమిత్ షాల ఆదేశాల మేరకే పనిచేస్తున్నాను అంటే అది జనసేన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అండ్ దేశవ్యాప్తంగా చాలామంది నాయకులు ఎంపీలుగా ఎంపికై ఆ తర్వాత సీఎంలుగా అయ్యారు సార్. ఉదాహరణకు యోగి ఆదిత్యనాథ్, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు. కాబట్టి జనసేన నాయకులు కొంతమంది దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే, ముందు ఎంపీ అవుతారు, తర్వాత ఫ్యూచర్లో సీఎం అవుతారు అని చెప్పి సమర్థించుకుంటున్నారు. రాష్ట్రంలో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంపీ కాదు. సో అంటే ఆ ఉదాహరణ రేవంత్ రెడ్డి ఎంపీ అయి సీఎం అయ్యాడు, రాజశేఖర్ రెడ్డి కూడా ఎంపీ అయి సీఎం అయ్యాడు. సో ఇలాంటి ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు మనం మొత్తం సీఎంలు తీసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయిపోయింది కదా, మీకు
బీహార్ సీఎం నితీష్ కుమార్ నాకు గుర్తు ఎంపీ అయినట్టే, తేజస్వి యాదవ్ అయితే ఎంపీ కాలే, మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీ అయ్యాడు. మీకు ఇట్లా అరవింద్ కేజ్రీవాల్ ఎంపీ కాలే నాకు గుర్తున్నంత వరకు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు, అలా ఉండొచ్చు, ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఎంపీలు అయ్యిగా మమతా బెనర్జీ ఎంపీ అయ్యి సీఎం అయ్యారు. అందువల్ల ఎంపీ అయ్యి సీఎం అంటే అయిన వాళ్ళు లేరని అంటలేను, చాలామంది ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా ఎంపీ అయ్యి సీఎం అయ్యాడు. సో ఇట్ మే బీ మోర్ స్టాలిన్ ఇట్లా మోర్ కొరిలేషన్. ఇది అందరి పేర్లు వాళ్ళు ఎంపీలు అయ్యారా లేదా లెక్కలు తీయలేదు, కానీ దేర్ ఈజ్ నో కంపల్సరీ కొరిలేషన్. ఎంపీ అయితే సీఎం అవుతారు, సీఎం కావడానికి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కాదు. సో సీఎం అవడానికి ఎమ్మెల్యే అయితే సీఎం అవుతుంది తప్ప ఎంపీ అయి సీఎం కూడా ఏంటి, కొత్త లింక్ ఏంటి? అంటే సీఎం కావాలంటే ఎంపీ ద్వారా రావాలా? అలాంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఎంపీలు సీఎంలు అవడం అనేది సాధారణంగా ఒక పార్టీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా వెళ్ళిపోతూ ఉంటారు, లేదు రాష్ట్రంలో మంత్రిగా అవకాశం లేకపోతే ఎంపీగా వెళ్ళిపోతుంటారు. సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లోనే భూమిక పోషిస్తారు. ఈవెన్ ఎంపీ కావాలన్నా, ఢిల్లీలో పాపులర్గా ఉండాలన్నా నువ్వు రాష్ట్రంలో గెలవగలుగుతావు అనేటువంటి అనే డైమెన్షన్ కీలకమవుతుంది. గెలవకపోతే జనం యాక్సెప్ట్ చేయరు. నాకు సీనియర్ బీజేపీ నాయకుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకరోజు వెంకయ్య నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వసుంధరా సింధియా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రులు కలిస్తే ఎడువై వచ్చారు అంటే మీ నాయకుడు ఎలా గెలవాలో మాకు చెప్పాడు అని నవ్వుతూ మాట్లాడేదట. అంటే మీనింగ్ ఏంది, మీ నాయకుడు ఎక్కడ గెలవలేదు, ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి అని మాకు క్లాస్ తీసుకున్నాడో మీ నాయకుడు నవ్వుతూ అన్నదట. సో అంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. అంటే అల్టిమేట్గా ఎలక్షన్స్లో గెలవడం, రాష్ట్రంలో గెలవడమే కీలకం. రాష్ట్రంలో గెలిచాకనే జాతీయ స్థాయిలో బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ గెలవగలిగినాకనే ఆయనకు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన బలం వచ్చింది కదా. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు కదా, చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు కదా, వీళ్ళెవరు కూడా ఎంపీలు ఏం కాలేదు కదా. అందువల్ల ఆ కండిషన్ ఏమి లేదు, ఎంపీ అయితే సీఎం అవుతాడు, ఎమ్మెల్యే అయితే సీఎం కాడు అని. సో మనం ఏంటంటే సమర్థించుకోవడానికి రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. అలా అయితే మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు. లాస్ట్ టైం కూడా ఎంపీగా చేస్తే అయిపోయింది కదా 2019లో కూడా. 2 సీట్ల నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు చేశారు? సో లోకేష్ కూడా చెప్పాలి, నువ్వు సీఎం కావాలంటే ఎమ్మెల్యే లాభం లేదా, నువ్వు ఫస్ట్ ఎంపీగా పోటీ చేయని. సో కేటీఆర్ కూడా సీఎం కాలేదు, ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు మల్కాజ్ నుంచి పోటీ చేసి తర్వాత రేపు సీఎం కావడానికి అవకాశం ఉంటుంది. వెంటనే హరీష్ రావు కూడా ఆయన కూడా సీఎం కావాలి కనుక ఆయన ఎంపీగా పోటీ చేయాలి. ఇది ఎక్కడ తీరియండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 175 అసెంబ్లీ 24 లోక్సభ స్థానాలని ప్రకటించేసింది సార్. మిగిలిన పార్టీల్ని కూటమిని ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. మేము సింగల్గా వస్తాం, 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము క్లీన్ స్వీప్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే 94 ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో 34 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, 128 స్థానాలు. కానీ జనసేన పార్టీకి కేటాయించిన 24, 21 అయింది. ఆ 21 సీట్లలో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు సార్. దీన్ని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. సాక్షిలో ఒక కథనం కూడా వచ్చింది సార్, జనసేనతో బాబు బంతాట అని చెప్పి. ఆ పార్టీ కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డుపడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై ఇంకా రాలేదు స్పష్టత అని చెప్పి. దీనికి సంబంధించి పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్ళారు సార్, అక్కడ తేల్చుకుందాం అని చెప్పేసి. ఎందుకు ఈ తాత్సారం జరుగుతోంది? ఇప్పుడు ఇవాళ ఎంత డేటు? 20th. ఎలక్షన్స్ ఎన్నడు? May 13th. మరి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు ఎమర్జెన్సీయా? ఇప్పుడు దేశాల్లో పోటీ భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లను ప్రకటించిందా? ఏ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిందా? ఇంకా మరి అంతే సార్. అసలు అర్థం కాని లాజిక్ ఏంటంటే, పోనీ వైసీపీ 170 స్థానాలు 25 ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించింది? సో అందువల్ల రాజకీయ పార్టీలు వాళ్ళ టైం టేబుల్ వాళ్ళకు ఉంటుంది. అందులో వైసీపీ సింగిల్గా వస్తుంది కనుక ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. ఇంకెవరితో మాట్లాడేది లేదు, ఎవరిని ఒప్పించేది లేదు. ఎవరిని ఆయన తప్పించాలంటే తప్పించాలి, ఆయన పెట్టాలంటే పెట్టాలి. కానీ కూటమిగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఆయన గెలవాలి అంటే స్థానికంగా ఉన్న మిత్రపక్షాలు సహకరించాలి.
స్థానికంగా ఉన్న మిత్రపక్షాల నేతల్ని కలుపుకోగలగాలి. లేకపోతే గెలవరు కదా. నువ్వేదో ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిస్తే రేపు స్థానికంగా ఉన్న నేతలు మిత్రపక్షాల నేతలు ఏమంటారు, కనీసం మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి కూడా తీసుకోలేదు, మేము ఎందుకు సహకరించాలి అంటారు. దాంతోపాటు 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఒక నిర్ణయం అనేది ఒక్కరి చేతిలో ఉండదు. ఇప్పుడు బీజేపీ జనసేన ఒక అభ్యర్థి అనుకుంటాను. సో చంద్రబాబు నాయుడుకి ఇంకో అంచనా ఉండొచ్చు, ఈ అభ్యర్థి అయితే గెలవడయ్యా, ఇంకో అభ్యర్థి పెడదామని. అప్పుడు ఆ అభ్యర్థి పైన జనసేన పవన్ కళ్యాణ్కు కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. సో కొంత డిస్కషను, చర్చ, అప్పుడు బీజేపీ ఒక అభ్యర్థిని పెడతా అంటారు. చంద్రబాబు నాయుడు సలహా చెప్పచ్చు, ఈ అభ్యర్థి అయితే కష్టం గెలవడం అని, ఈ అభ్యర్థి అయితే మా స్థానిక టీడీపీ నేతలు సహకరించకపోవచ్చు, ఇలా రకరకాల కాంబినేషన్లు ఈ అభ్యర్థి కాదు, పలానా అభ్యర్థి అయితే బెటర్గా ఉంటుంది అనుడితోనే చంద్రబాబు నాయుడు చెప్పిందని చెప్పి బీజేపీ టిక్కు పెట్టదు కదా. మళ్ళీ బీజేపీ జాతీయ నాయకత్వానికి మళ్ళీ ఫైల్ పోతుంది. సో అందువల్ల ఫండమెంటల్గా 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం రావడం అనేది కీలకమవుతుంది. ఎందుకు కీలకమవుతుంది అంటే, ఒకటి అంచనాల్లో తేడాలు ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడికి అంచనా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంచనా మీకు ఉండకపోవచ్చు, మీకున్న అంచనా నాకు ఉండకపోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ కనుక ఆయన ఎవరు అడిగేటోళ్ళు లేరు కనుక ఆయన అంటే ఎస్తున్నావు అంటాను, ఇక్కడ అలా కాదు కదా. సో అందువల్ల అంచనాల్లో తేడా ఉండొచ్చు. రెండవది ఏంటంటే, స్థానిక నేతలు సహకారం కీలకమవుతుంది, వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడే టీడీపీ తన సీటు వదులుకొని బీజేపీకో జనసేనకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత టీడీపీ నాయకులు తమను వ్యతిరేకించి రోజు తనతో కొట్లాడేవాడిని అభ్యర్థిగా పెట్టారనుకోండి, వాళ్ళు టీడీపీని ఒప్పుకుంటారా? అందులో పెద్ద పార్టీ టీడీపీ కదా. బీజేపీ జనసేనల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ పైన ఉంటుంది. ఏది ప్రధానమైంది ఇక్కడ? టీడీపీ ప్రధానమైన తప్ప మిగతా 2 పార్టీలు ప్రధానం కాదు కదా. అందుకే తెలుగుదేశం అభ్యర్థులము ఆల్రెడీ ఎమర్జ్డ్ పార్టీ, అది 5 ఏళ్ళుగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. వాళ్ళేమి పొత్తులతో సంబంధం లేకుండా 175 సీట్ల కసరత్తు చేస్తున్నారు. ఇన్నేళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పుడు యనమల రామకృష్ణుడు కొత్తగా అభ్యర్థిగా పెట్టడమా, గోరంట్ల బుచ్చయ్య కొత్తగా అభ్యర్థి పెట్టడం కాదు కదా. సో మీకు అనంతపురం జిల్లా నుంచి కేశవ్ను పెట్టాలి అనుకోండి, ఉరవకొండ నుంచి, అక్కడేమి మరో ఆలోచన చర్చ ఉంటుందా? సో ఆటోమేటిక్గా ఉరవకొండ నుంచి అంటేనే కేశవ్ అవుతారు, ఇంకోరు కారు కదా. సో అందువల్ల మంగళగిరి అంటే లోకేష్ అవుతాడు, ఇంకోరు కారు కదా. ఇలా చాలా కాన్స్టిట్యున్సీలో టీడీపీకి ముందే డిసైడెడ్ క్యాండిడేట్, వాళ్ళ మార్చేది ఉండదు. కానీ మిగతా పార్టీలకు అలా ఉండదు కదా. ఇప్పుడు జనసేన బీజేపీలో ఏ సీట్ వస్తుందో తెలియదు కదా. అందువల్ల ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ టైం. అందులో జూనియర్ పార్ట్నర్లా అనేది అనివార్యంగా సీనియర్ పార్ట్నర్తో సంప్రదించి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరిని సంప్రదించి చంద్రబాబు నాయుడు అభ్యర్థిని డిసైడ్ చేయడు, టీడీపీ అభ్యర్థిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేజర్ పార్ట్నర్ కనుక టీడీపీ. కానీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని డిసైడ్ చేసే ముందు టీడీపీ సహకారం కీలకం కనుక ఆ మేరకు టీడీపీ నాయకత్వం సంప్రదించని చేయరు కదా. అందువల్ల ఎలక్షన్స్కి సమయం ఉన్నది. ఒక పార్టీ అభ్యర్థులు డిసైడ్ చేసిన సులభంగా 3 పార్టీలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు 3 నిర్ణయం ఉన్నప్పుడు అవుతుందా? అది డెమోక్రటిక్గా ఉండొచ్చేమో, కానీ నిర్ణయాలు ఆలస్యం అవుతాయి కదా. ఇక సింగిల్గా వస్తుంది. సింగిల్గా వస్తే గెలుస్తారు, కలిసి వస్తే ఓడిపోతారు అని. కానీ కలిసి వస్తే గెలుస్తారు, సింగిల్గా వస్తే ఓడిపోతారు ఎక్కడ రూల్ లేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఇదే చెప్పింది, సింగిల్గా వస్తాం, సింగిల్గా వస్తే ఏమైంది? సింగిల్గా వస్తే ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది, అలా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐని కలుపుకొని పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఏం కిరీటం పడిపోయిందా? అధికారం వచ్చింది కదా. సిపిఐని కలుపుకొని పోయిన బట్టి విక్రమార్క ప్రగతిభవన్ పోయాడు. మేము ఎవరిని కలుపుకోం, సింగిల్గా వస్తుంది అన్న కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాడు? నందిని హిల్స్కి వెళ్ళాడు. మీకు మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. మరి ఆ సింగం ఇప్పుడు ఏమైంది? సో చిన్న సింగంతో పొత్తు, అది సింగం కూడా కాదు, చిన్న పిల్లితో పొత్తు. బీఎస్పీకి రాష్ట్రంలో ఏముందని 2 సీట్లు ఇస్తామని అన్నారు. సో అది మన సింగిల్గా పోయింది అనేది ఎక్కడ పోయింది? అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేటీఆర్తో సహా అందరూ చెప్పారు కదా, అంత పెద్ద సింహం కదా, హుంకరిస్తేనే కదిలిపోతుంది కదా. మరి వాళ్ళు ఉన్న 17 సీట్లో 2 సీట్లు ఇంకో పార్టీకి, అది కూడా చిన్న పార్టీ అని బీఎస్పీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందువల్ల వైసీపీ అయినా ఇప్పుడు వైసీపీ ఏం చెప్పదలుచుకున్నది? ఇప్పుడు మోడీ ఉన్నాడు,
మోడీ అనేక పార్టీలు కలుపుకుంటున్నాడు, రోజుకో కొత్త పార్టీ ఎన్డీఏలో చేరుతుంది. అంటే మోడీ సింగం కదా, పిల్లి అమ్మడు అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి మోడీకి బలం లేకనే సింగిల్గా వస్తలేడు అని. ఇప్పుడు దేశంలో ఎవరు సింగిల్గా వస్తలేరు? రాహుల్ గాంధీ 28 మంది పట్టుకొని పోతున్నాడు, మోడీ చాలామంది పట్టుకొని పోతున్నాడు. అంటే మరి సింగిల్గా రాలేదు కదా అని చెప్పి మోడీ మళ్ళీ గెలవడానికి కంక్లూజన్ రాగలమా? సో మళ్ళీ 2014లో మోడీ సింగిల్గా రాలే, 2019లో సింగిల్గా రాలే, మరి బాగానే వచ్చినాయి కదా, 300 సీట్లు వచ్చినాయి కదా. అందువల్ల సింగిల్గా రావడము రాకపోవడం కాదు, కలిసి వస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు, సింగిల్గా వస్తేనే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ మనం చెప్పుకునే క్లిషేసే తప్ప రియాలిటీ కాదు. పవన్ కళ్యాణ్ ఒక లాజిక్ చెప్పారు సార్. తాను నటించిన ఉత్సాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది సార్. ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్ ఏంటంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పి నిన్న పిఠాపురం జనసేన నాయకుల సమావేశంలో కూడా ఇదే చెప్పారు సార్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పేసి ఒకసారి బయట ప్లే చేయండి. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. రైట్ సార్ అని చెప్పిన తీరి గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, అది వాస్తవమే. కానీ 2019లో ఆ భారీ ఓటమి తర్వాత ఈ 5 ఏళ్లలో పార్టీ ఎంత పదునెక్కింది? అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందనేది వాస్తవమే, కానీ పనికి రాకుండా పోతున్నది కూడా వాస్తవమే. గాజు పగిలితే తాగటానికి పనికిరాదు, పొడుచడానికి పనికి వస్తుంది. అందువల్ల గాజు పగిలెక్కితే ప్రతి పదను మంచిదేం కాదు, అన్ని పదలు మంచిది కాదు. సో బ్రెయిన్ షార్ప్గా ఉండడం ఉండి ఆ రకమైన పదం ఉంటే మంచిది. పరిగమాల పదం ఉంది అనుకో బ్రెయిన్లో, ఉపయోగమే ఉండదు. అందువల్ల అయితే సినిమా ఈజ్ ద మీడియం ఆఫ్ పాలిటిక్స్ ఫర్ పవన్ కళ్యాణ్ కనుక సినిమా డైలాగులు ఎప్పుడైనా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ వెరీ క్రియేటివ్ మీడియం కనుక. సో ఆటోమేటిక్గా సినిమా డైలాగ్స్ను మీమ్స్లో వాడతారు. ఇప్పుడు కొత్త పొలిటికల్ కమ్యూనికేషన్ ఏంటంటే మొత్తం మీములతో నడుస్తుంది. బ్రహ్మానందాన్ని పెట్టి ఓ మీమ్ కొట్టేస్తారు. సో మీకు పాత వీడియోలు తీసుకొచ్చి పెడతారు. సో ఆ మీములతో పెట్టి నడిపించేస్తుంటారు. సో పొలిటికల్ కమ్యూనికేషన్ ఇదే ఎక్కువ కూడా సినిమాను ఉపయోగించారు. సినిమా ఇది మోర్ క్రియేటివ్, అలాగే మోర్ పాపులర్ కదా. ఇప్పుడు మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ అనుడితో జనం నుంచి హెవీ రెస్పాన్స్, ఎందుకంటే అది జనంకు కనెక్ట్ అవుతారు ఫిలిం. అందువల్ల సినిమా డైలాగ్స్ను సాధారణంగా చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ కాంటెక్స్ట్లో చూడాలి తప్ప దానికి పొలిటికల్ థియరీ చూడకూడదు. బట్ మీరు అన్న క్వశ్చన్ ఓడిపోయాక 2014లో గాజు పోటీ చేయలే, 2014లో గాజు షో కేసులో ఉంది. అప్పుడు టీడీపీ బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేసి పగిలిపోయింది. పోటీ చేశాక ఆ మేరకు పదనెక్కింది కదా. ఇప్పుడు 2019కి ముందు పవన్ కళ్యాణ్ రెగ్యులర్ పొలిటికల్ యాక్టివిటీ కూడా ఉండేది కాదు. మీరు గమనిస్తే ఈవెంట్ స్పెసిఫిక్ ఎపిసోడల్ పొలిటికల్ యాక్టివిటీ ఉండేది. అప్పుడు వైసీపీ విమర్శ కూడా చేసేది, సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని, సో పార్ట్ టైం పొలిటీషియన్ అని. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కదా కొన్ని 2-3 ఏళ్ళుగా కూడా నేను గమనిస్తే ఆయన ఏమి ఇప్పుడు సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ లేదు, ఇంటర్వ్యూలు తక్కువ సినిమానే ఎక్కువ ఉన్నది. సో రాజకీయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. సో మధ్యలో అఫ్కోర్స్ సినిమాలో ఉన్నాడు కనుక ఆయనకు పలుకుబడి తెచ్చింది, ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ తెచ్చింది. అదే కనుక ఆ కోర్ యాక్టివిటీ వదులుకోకూడదు కూడా. సమాజంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏదంటే ఏ పని వల్ల నీకు గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు వల్ల వచ్చిన పదవి కోసం గుర్తింపు తెచ్చిన పనిని వదులుకోకూడదు. ఇది బేసిక్ సూత్రం. ఒక పని చేసి నీకు గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపు వల్ల వచ్చిన పని కోసం గుర్తింపు తెచ్చిన పని వదులుకోకూడదు. నేను జర్నలిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా, నేను చేసిన కృషికి నేను ఎమ్మెల్సీ అయ్యాను 2007లో. ఆ రోజు నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే నాకు గుర్తింపు తెచ్చిన పని జర్నలిజం, నాకు గుర్తింపు తెచ్చిన పని టీచింగ్, దానివల్ల వచ్చిన హోదా ఎమ్మెల్సీ. కానీ ఈ వచ్చిన హోదా కొరకు తెచ్చిన వాటిని వదలకూడదు అని 2007లో ఎమ్మెల్సీ అయ్యాక ఇంకెక్కువ క్లాసులు చెప్పాను, ఇంకెక్కువ టీవీలలో పాల్గొన్నాను, ఇంకా మీడియాలో ఎక్కువ మోర్ ప్రజెన్స్ అయ్యాను తప్ప ఎక్కడా తగ్గించలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఉస్మానియాలో
క్లాసులు లేకుండా తెలంగాణ మూమెంట్ ప్రభావంతో. అందువల్ల 8 ఏళ్ళు నేను లీవ్లో ఉన్నాను. సో అప్పుడు 4 ఏళ్ళు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వారానికి 3 రోజులు వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. డైరెక్ట్ శాసన మండలి మాకు 2కి అయిపోతే ఇంటికి కూడా రాకుండా డైరెక్ట్ అక్కడికే వెళ్ళేవాడిని. 3 to 5 క్లాస్ చెప్పేవాడిని. సో అందువల్ల లేదా 4 to 6 క్లాస్ చెప్పేవాడిని. అంటే ఎందుకు? సో ఇది నీకు గుర్తింపు తెచ్చింది. ఇది నీకు ఏ పని చేస్తే గుర్తింపు వచ్చిందో గుర్తింపు వచ్చింది కదా అని దీన్ని వదలకూడదు. సో పెళ్ళైంది కదా అని భార్య మీద మోస్తూ తల్లిని వదలకూడదు కదా. సో తల్లి మీద ప్రేమ, భార్య మీద ప్రేమ రెండూ అవసరమే. అందువల్ల పవన్ కళ్యాణ్కు తల్లి లాంటిది సినిమా. సో పవన్ కళ్యాణ్ పుట్టినిల్లు సినిమా, అది మనం మర్చిపోవడం. ఆయన రాజకీయాల్లో ఎంటర్ కావచ్చు, రాజకీయాల్లో సినిమా ద్వారా వచ్చాడు. అందువల్ల ఆయనకి ఇలా పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా కనుక ఆయన సినిమాలో నటిస్తూ రాజకీయాలు చేస్తే విమర్శించకూడదు. చాలా సందర్భాల్లో వైసీపీ ఆయన విమర్శించేది ఇదే, ఈయన సినిమా తప్ప రాజకీయాలు లేవని. అయ్యా ఆయన గుర్తింపు తెచ్చిందే సినిమా కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ గుర్తింపు వచ్చింది. జగన్ వదులుతున్నాడా? సో ఇప్పుడు ఈవెన్ బస్సు యాత్ర కూడా ఎక్కడికి పోతున్నాడు? మొదలు ఇడుపులో పోయేపై తండ్రి ఆశీస్సులు తీసుకొని నేను బస్సు యాత్ర చేస్తా అంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊసి ఇదివరకు రాజశేఖర రెడ్డి బిడ్డ కాకుండా జగన్మోహన్ రెడ్డికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా తెలుసా? సో ఆయన రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఆయన ఏంటి, ఇది ఆర్డినరీ ఎంపీ అండి, ఇంకేమీ లేదు కదా. పాపులర్ ఎంపీ కూడా కాదు, నార్మల్ ఎంపీ. సో అందుకే రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడ ప్రతి చోట ఉంటుంది. రాజశేఖర రెడ్డి ప్రతి ఏ పని చేయాలన్నా రాజశేఖర రెడ్డి ప్రస్తావన ఉంటుంది. మరి ఎవరికి గుర్తింపు దేనివల్ల వస్తే ఆ గుర్తింపును ఎందుకు వదిలేస్తారండి చెప్పు. సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, అదే నేరం కాదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు, నాకు అలా డబ్బులు లేవు, నాకు డబ్బులు తెచ్చేది సినిమా కనుక నేను సినిమా నటించక తప్పదు అని. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కన్నా రియాలిటీ ఏంటంటే ఎవరైనా కానివ్వండి, నీకు ఒక కృషి చేయడం వల్ల గుర్తింపు వస్తే, ఆ గుర్తింపు వల్ల ఇంకో హోదా వస్తే, ఆ హోదా కొరకు గుర్తింపు తెచ్చిన అంశాన్ని వదలకూడదు. అందువల్ల నీకు ఎప్పుడు కూడా బేసిక్ పాయింట్ అది. సో అసలు అని చెప్పి నీకు కొత్తగా నీకు వచ్చిన వర్క్ను నెగ్లెక్ట్ చేయకూడదు. నేను ఎమ్మెల్సీగా నా పనిని నెగ్లెక్ట్ చేయలే, దాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని వదులుకోలేదు. అందువల్ల రాజకీయాలను నెగ్లెక్ట్ చేయలేదు, సినిమాలో నటిస్తున్నాడు, తప్పేం లేదు కదా. అందువల్ల మీకు ఇవాళ 2 సీట్లు పోటీ చేసి ఓడిపోయి 1 సీటు మాత్రమే గెలిచిన జనసేన ఇవాళ 21 సీట్లకు పోటీ చేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేస్తే రేపు కేంద్ర మంత్రి కావచ్చు. సో పొలిటికల్గా 2019తో పోలిస్తే ఇవాళ జనసేన మోర్ క్రియాశీలకంగా ఉంది, మోర్ కీలకంగా కూడా ఉంది కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఈ స్థాయిలో పోటీ ఇస్తుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఇలా రాజకీయాలు ఇంత ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్న స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రిడిక్టబుల్ నుంచి అన్ప్రిడిక్టబుల్గా మార్చగలిగింది పవన్ కళ్యాణ్ కదా. అందువల్ల ఖచ్చితంగా గాజు పగిలినాక పదనెక్కిన మాట నిజం. సో పదనెక్కిన లేదు అని మాత్రం అనలేం పాజిటివ్ సెన్స్లో. దాన్ని నెగిటివ్ సెన్స్లో వాడుకుంటే పగలెక్కితే దేనికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కూడా వాడచ్చు. ప్రత్యర్థుల్ని చేస్తానికి అటాక్ చేస్తాను కూడా పనికొస్తాయి. నువ్వు ఎలా వాడుకుంటే ఇబ్బంది. బట్ రియాలిటీ ఏంటంటే 2019తో పోలిస్తే 2024లో పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్, అందులో మాత్రం అనుమానం లేదు. గాజు పదునెక్కింది, కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా పదునెక్కించారు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం కూడా పదునెక్కి. తెలంగాణ అంశానికి వస్తే 2వ జాబితా రిలీజ్ అయింది సార్. 8 మంది పేర్లు కూడా ఖరారయ్యాయి. దీనిలో విచిత్రంగా రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, పసునూరి దయాకర్ అండ్ దానం నాగేందర్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది సార్. అంటే భారతీయ జనతా పార్టీలో చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, అక్కడ టికెట్లు తెచ్చుకున్నారు. ఓవర్ నైట్ వెళ్ళిపోయిన వారికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క పార్టీల నుంచి తీసుకుని అన్నట్లు బీజేపీ అభ్యర్థులు లేరు, ఓట్లు ఉన్నాయి కానీ అభ్యర్థులు లేరు. బీజేపీకి నాయకత్వ కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఓట్లు వచ్చేది రాష్ట్రంలో బీజేపీ బాగా ఎదగడం వల్ల,
కింది స్థాయి నుంచి కాదు. అక్కడ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లోనైనా బీజేపీ తన ఆర్గానిక్ గ్రోత్ను చూపెట్టచ్చు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ బలం పెరిగి ఓట్లు రావడం కాదు, అది మోడీ ప్రభావంతో ఓట్లు రావడం. అంటే సంస్థాగతంగా బలం పెరిగో క్షేత్రస్థాయిలో బలం పెరిగి ఓట్లు రావడం కాదు. సో మోడీ ప్రభావంతో మీకు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ ప్రభావం కావచ్చు, మోడీ ప్రభావం కావచ్చు, జాతీయ రాజకీయాల ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి. అందువల్ల అభ్యర్థులు ఛాలెంజింగ్గా ఉన్నమాట నిజం. అందుకే వేరే పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో సొంత అభ్యర్థులను సొంత శిబిరంలో పెరిగి వచ్చిన వారిని వదిలేస్తున్నారు. వారిలో తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు సునీత మహేందర్ రెడ్డి వాస్తవంగా చేవెళ్లలో పోటీ చేయడం కొరకే మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఆకర్షించింది. కానీ చేవెళ్ళకి వచ్చే వరకు మరో అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. సో అందువల్ల వనరులు ఉన్న వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశమంతా పోటీ చేయడానికి వనరులు లేవు. రాష్ట్రాల్లో కూడా మీకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే సొంతగా అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. సో ఆడ వనరులు ఎక్కడ యాపిల్స్ దొరకడం కష్టం వస్తుంది రోజుకు. సో అందువల్ల అనివార్యంగా అభ్యర్థులు బలమైన అభ్యర్థులు అంటే పలుకుబడి కలిగిన అభ్యర్థులు, మంది బలం, ధన బలం, అన్ని బలాలు ఉన్న చతురంగ బలాలున్న అభ్యర్థులు పెట్టుకోవాలి. సామాజిక ఈక్వేషన్స్ను కలుపుకోవాలి. అందువల్ల ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సరైన పర్ఫార్మెన్స్ కూడా చూపలేదు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ బలహీనత కనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన నలుగురిలో 3 హైదరాబాద్ అండ్ అరౌండే. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి వాస్తవంగా చేవెళ్ళ అనుకున్నారు, ఇప్పుడు మల్కాజ్గిరి అని వార్తలు వస్తున్నాయి. సో అక్కడ చేవెళ్ళలో రంజిత్ రెడ్డి, మీకు సికింద్రాబాద్లో రామ్మోహనో దానం నాగేంద్రో, యాక్చువల్గా అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఆల్రెడీ, కానీ ఆయన కొడుకు ఇటీవల రాజ్యసభ సీట్ ఇచ్చారు కనుక అంజన్ కుమార్ యాదవ్ కాక మరో అభ్యర్థి అని. సో అందువల్ల ఈ 3 సీట్లు కూడా సిటీ బేసిస్ సీట్లు మీరు గమనిస్తే. అందువల్ల అక్కడ బయట వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు. ఖమ్మంలో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అని చూస్తలేరు కదా. నల్గొండలో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అని కూడా ఇంకా చూడొచ్చేమో కానీ ఖమ్మంలో చూస్తలేరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీ అండ్ అరౌండ్ ఏరియాస్లో ఓట్లు పడలేదు. ఇప్పుడు మహబూబ్ నగర్ వచ్చింది ఫస్ట్, అందరికన్నా ముందు ప్రకటించారు వంశీచంద్రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్కు సొంతగానే బలం ఉంది, వేరే పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నాగర్ కర్నూలులో కూడా సొంత పార్టీలోనే మల్లు రవి, సంపత్తులు పోటీ పడ్డారు. ఆల్రెడీ మల్లు రవికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొని అక్కడ పోటీ పెట్టింది, కానీ కాంగ్రెస్ సొంత అభ్యర్థులే పెట్టింది. అందువల్ల ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో, ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన అంతటా ఫిలప్ కాదు, కొంత గ్యాప్స్ ఉంటాయి. సో ఇక్కడ గ్యాప్స్ ఉన్న చోట ఇతర పార్టీల నాయకుల్ని తీసుకొని వారికి అభ్యర్థి ఉండడం ద్వారా అదనంగా కలిసి వస్తుంది అనేది బహుశా వ్యూహంలా కనబడుతుంది. దాంతోపాటు కొన్ని ఈక్వేషన్స్, ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, అక్కడ ఒక బీసీ అభ్యర్థిని పెట్టడం ద్వారా, ఎందుకంటే బీసీ ఓటింగ్ కనుక మీరు చూస్తే, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ స్టడీస్ ఎస్సీ ఎస్టీ ఓటు బాగా కాంగ్రెస్కు పోలైంది. మైనారిటీ ఓట్లో ఒక చంక్ అంటే బీఆర్ఎస్కు కొంత, బీఆర్ఎస్ నుంచి కొంత లాక్కోగలిగింది, మొత్తం లాక్కోలేకపోయింది. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడాలి అంటే ముస్లిం ఓటు పూర్తిగా కాంగ్రెస్ వెనకాల కన్సల్టేట్ కావాలి. బహుశా ఇది జరుగుతుంది, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేయకపోయినా జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతిన్నది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి, రాష్ట్రంలో బీజేపీకి బలమైన పోటీ కాంగ్రెసే కనుక మైనారిటీ ఓటు అనివార్యంగా కాంగ్రెస్కి వచ్చేస్తుంది. అందులో ముస్లిం మైనారిటీ ఓటు ఇంకెక్కువగా కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఇక మిగిలిందల్లా బీసీ ఓటు. సో ఈ బీసీ ఓట్ను అట్రాక్ట్ చేయడం అనేది చాలా చాలా కీలకమవుతుంది. అందుకే మీరు చూడండి, దేశంలో కూడా మేము రిజర్వేషన్ల పైన 50% పరిమితి ఎత్తివేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్తోంది. ఎక్కడ రాష్ట్రంలో బీసీ ఓట్లో భారతీయ జనతా పార్టీ కూడా గణనీయంగా తెచ్చుకుంది. అక్కడ వారు బీసీ ముఖ్యమంత్రి అన్నవా, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాక మీకు బీసీ ఓట్లో సిగ్నిఫికెంట్ షిఫ్ట్ బీజేపీకి వచ్చింది. అందువల్ల ఇప్పుడు బీసీ అభ్యర్థుల్ని కూడా రంగంలో దించేటువంటి ప్రయత్నం. అందుకే మీకు పార్టీ అంజన్ కుమార్ యాదవ్ కుటుంబంలో రాజ్యం ఇచ్చారు కనుక ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చే ఒక బలమైన అభ్యర్థి
ఏమైనా ఉంటారా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక సొంత పార్టీ అభ్యర్థులు ఉండాలి, కానీ అదనంగా కలిసి వచ్చే అంశాలు మీకు ఆర్థిక వనరులే కావచ్చు, ఆ పార్టీకి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పరిమితులే కావచ్చు, సామాజిక సమీకరణలే కావచ్చు, ఇలాంటి వివిధ కారణాల రీత్యా బహుశా బయటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది.